తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా మందికి జీవితంలో అంటూ ఉంటారు, వివాహ గడియలు ఎప్పుడొస్తాయో, ఆ ముహూర్తం ఎప్పుడొస్తుందో అనే మాట పెద్దవాళ్ళ నోటి నుంచి మనం వింటూ ఉంటాము. అలాంటప్పుడు అంటే ఒక మనిషికి తన జీవితంలో వివాహ ఘడియలు వచ్చాయి అనేది, ఆ సమయం, వివాహ సమయం ఆసన్నమైంది అనేది ఎలా తెలుస్తుంది జ్యోతిష్యపరంగా? అలాగే ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు ఇలా వివాహ గడియలు అనేవి వస్తాయి అంటారు? సాధారణంగా వివాహ విషయం మనం ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మన జాతకం జ్యోతిష్కుడు అంటే రెగ్యులర్గా ఇంటి పురోహితుడే సాధారణంగా చాలామంది ఇళ్లలో జ్యోతిష్కుడుగా ఉంటారు. కొంతమంది ఓన్లీ పురోహితుడే చేస్తారు, వాడికి జ్యోతిష్యం వచ్చి ఉండకపోవచ్చు ఆ ఇంటి పురోహితుడికి. కానీ మనం జ్యోతిష్యం అంటే మన పేరెంట్స్ ఎవరికైతే జాతకం చూపించేవారో మనం ఖచ్చితంగా వాళ్ళకి చూపిస్తాం. పూర్వం ఏంటంటే ఒకే వ్యక్తి చెప్పేవారు మన ఫ్యామిలీ అంతా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, అంత పేషెన్స్ మనకి లేదు. కాబట్టి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఇది కాకుండా ప్రతి ఇంట్లో చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఔత్సాహికులు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు చెప్పాలి, నాకు ఎప్పుడు ఇస్తారా అని ఉంటారు కొంతమంది. కాబట్టి ఇప్పుడు 10 మంది వచ్చారు. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి 3 to 4 పీపుల్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఇది వివాహం కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూడాలి. సో చాలా అంటే అనుభవజ్ఞులు అయితే ఇప్పుడు అందరూ అనుకుంటారు జ్యోతిష్యం ఈజీ అని. 10 ఏళ్ళు చదివితే ఓ 30% వచ్చినట్టండి. 20 ఏళ్ళు చదివితే ఒక 60% వచ్చినట్టే. 30 ఏళ్ళు చదివితే ఒక 70% వచ్చినట్టు అతని జ్యోతిష్యం. అంత ఓషన్ ఇది. ఇప్పుడు ఇంత చెప్తున్నా నాకు 0.1 వచ్చు, అందుకని నేను రాదు. అదనమాట. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, 30 ఏళ్ళ నుంచి నేను చదువుతూనే ఉన్నాను. సో వివాహం విషయంలో 25 ఏళ్ళ అనుభవం ఉంది. సో 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను, 1,00,000 మ్యాచ్ మేకింగ్స్ పొంతాలను చూశాను. కాబట్టి వివాహ విషయంలో మటుకు 100% నేను చెప్పగలను. కాబట్టి ఎంత కష్టమైనా కూడా మనం చాలా జాగ్రత్తగా మ్యాచ్ మేకింగ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈగో ప్రాబ్లమ్స్ తోటి మెయిన్గా విడిపోతున్నారు. సో అలా విడిపోకుండా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండి చాలా కాలం జీవితం బాగుండి నెక్స్ట్ సంతానం కలిగి అది సొసైటీకి ఉపయోగపడి ఆ తల్లిదండ్రులు బాగా చూసుకుని. ఇప్పుడు అందరూ చూడండి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉంటున్నారు. అది అనమాట. సో ఓల్డ్ ఏజ్ హోమ్లో మీరు ఉండకుండా ఉండాలంటే మీరు మంచి మ్యాచ్ మేకింగ్ చేయండి. అబ్బాయి చదువు బాగుంది, అబ్బాయి ఉద్యోగం బాగుంది, లేకపోతే ఇంకోటి బాగుందని ముందుకు వెళ్ళిపోకండి. సో ఖచ్చితంగా మ్యాచ్ మేకింగ్ బాగా జరిగితే మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండక్కర్లేదని నా ఉద్దేశం. సో వివాహ సమయం ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మనకి ఆల్రెడీ మన పేరెంట్స్ ఎవరైతే జ్యోతిష్యం మన జాతకాలన్నీ చూపిస్తూ వచ్చారో వాళ్ళకి నమ్మకంగా ఉన్నారు. ఫస్ట్ ఇదంతా కూడా నమ్మకం అండి. జ్యోతిష్యం అనేది పరిపూర్ణంగా నమ్మకం. ఎందుకు తెలుసా అండి, వాస్తు ఇంకా తెలుస్తుంది ఎదురుకుండా. సో రెక్టాంగిల్గా ఉందా, స్క్వేర్గా ఉందా, ఇది హైట్ ఉందా, ఇది పల్లా ఉందా, దీని ఎదురుకుండా టెంపుల్ ఉందా, ఆ ధ్వజస్తంభం నీడ పడిందా, ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించేది వాస్తు. అస్సలు జీరో కనిపించనేది జ్యోతిష్యం. జస్ట్ ఒక స్క్వేర్ వేసి 12 హౌసెస్ 12 డబ్బాలు గీసి అందులో 9 గ్రహాలని పెట్టి ఒక లగ్నం పెట్టి జస్ట్ మహర్దశ అంతర్దశ వేసుకుని ఊహించి, మీరు అక్కడ ఊహించి ఆ గ్రహం ఏం చేస్తాడని చూసి చెప్పేది జ్యోతిష్యం. సో జ్యోతిష్యం చాలా కష్టమైంది. అది మీకు వాక్శుద్ధి ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి, మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండాలి, మీరు ప్యాషన్ పిచ్చి ఉండాలి, దాని మీద ప్రాణం పెట్టి చెప్పాలి. అలాగే ఎక్కువ ఆశించకూడదు ఎవరి నుంచి కూడా. సో పేదవాళ్ళైన ప్రాబ్లమ్స్లో ఉన్న ఆ వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తే ఆ దమ్ము ధైర్యం ఉన్న మాటతోటి వాడు సూసైడ్ చేసుకోకుండా ఉంటాడు. జీవితం మీద ఆశ పెరుగుతుంది. అయ్యో ఇలా ఉంది, మన జీవితం బాగుంది, మనం బాగాలేదనుకుంటున్నాం, ఇంకా టైం ఉందన్నమాట, సో ఈ టైం కష్టపడతాం అని ఒక ధైర్యంతో ఉంటారు. ఒక్కడే చూడండి, ఎంత అనారోగ్యం చేసినా ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళిపోండి, ఫస్ట్ జ్యోతిష్కుడు ఫోన్ చేస్తారు. ఫస్ట్ జ్యోతిష్కుడు శాంతపరుస్తాడు వీడిని. శాంతపరిచిన తర్వాత వీడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఒక ధైర్యంతో వెళ్తాడు ముందుగా డాక్టర్. అందులో మనం ఏం లేదు, మీకు బాగానే ఉంటుంది, ప్రస్తుతం చిన్నగా ఉంది, మే నుంచి గురుబలంతో కాదు బాగానే ఉంటుంది, ఈ చించనమే మీరు పట్టించుకొని ఒక వర్డ్ మీరు అన్నారనుకోండి, వాడు అంత ధైర్యంతో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం లేదండి, చిన్న టెస్ట్ చేయించండి అంటాడు. తర్వాత అంతా మెల్లిగా సర్దుకుంటుంది. సో ఎంత ఇబ్బంది ఉందో, ఫస్ట్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్కుడే గుర్తొస్తాడు. సో అలాంటి బెస్ట్ జ్యోతిష్కుడే మీరు ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఎవరిని నమ్మారో, ఎవరి ద్వారా అన్నీ చెప్పించుకున్నారో వాళ్ళు 2-3 చెప్పించడం, వాళ్ళు 2-3 దగ్గర కూడా వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు కూడా
సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, ఫిఫ్త్ ఒపీనియన్ తీసుకోండి, నష్టం లేదు. క్లియర్గా ఉండాలి. మనకేంటంటే ఓపెన్గా ఉండాలి, వాడు బాధపడతాడని క్లియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి ఈ జ్యోతిష్యం విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో. ఎందుకంటే జాబ్ వస్తుందా రాదన్నా కూడా నష్టం లేదండి, ఫారెన్ వెళ్తారన్నా లేదన్నా కూడా నష్టం లేదండి, ఈ చదువు ఇలాంటి చదువుతారన్నా నష్టం లేదు. వివాహం అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఈ టైంలో అవుతుంది, ఇలాంటి వాళ్ళతో అవుతుంది, లేదంటే ఇబ్బంది ఉంది, లేకపోతే చాలా పెద్ద ఇబ్బంది ఉంది, మీరు వాడు ముందే అలర్ట్ అవుతాడు. అలర్ట్ అవ్వడం ద్వారా వాడి మాట, వాడి బిహేవియర్, వాడి నడవడిక అమ్మాయితో అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. లేదనుకోండి ఫస్ట్ రోజే ఇబ్బంది వచ్చేస్తాం. కాబట్టి ఫస్ట్గా చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందో, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందో, లేదా సెకండ్ ఇయర్కి వచ్చిందో, అప్పటి నుంచి మనం మొదలు పెట్టాలన్నమాట. అప్పుడే మనం జ్యోతిష్కుని అడగాలి, సరే ఇది మా అమ్మాయి జాతకం, ఈ నక్షత్రం, ఈ రాశి, ఈ లగ్నం, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ అమ్మాయికి ఎప్పుడు వివాహ యోగ్యత ఉంది, వివాహం ఎప్పుడు చేస్తే మంచిది. అప్పుడు నేను ఇందాక చెప్పిన శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు చాలా బాగుంటాయి కనుక ఎర్లీ మ్యారేజ్ బెస్ట్. అంటే 23 to 25 లోపలనే బెస్ట్. అంటే మీరు ఇంకా ఉన్నత చదువు చెప్పిస్తే కనుక సరే 23, 24, అందుకే 23 to 25 బెస్ట్ అని అంటారు. లేదు సప్తమ స్థానం అస్సలు బాగాలేదు, సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతుంది, త్వరగా చేస్తే ఇబ్బంది పడుతుంది అని తెలుస్తుంది అందులో. కాబట్టి 27.5 ఏళ్ల తర్వాత చేయండి. 27.5 ఏళ్ల లోపల అమ్మాయిని చదువుకోనివ్వండి, అమ్మాయి ఉద్యోగం చేయనివ్వండి, అమ్మాయికి టైం ఇవ్వండి. మనమే టైం ఇవ్వడం. ఇబ్బందికరంగా ఉంటే కనుక త్వరగా చేయకలండి, ఆలస్యం చేస్తే నష్టం లేదు. చాలా బాగుంది జాతకం, దాన్ని లేట్ చేయక్కర్లేదు. ఈ లేట్ చేయడం ద్వారా మంచి మ్యాచెస్ అన్ని మనం మిస్ అయిపోతాము. నేను అమ్మాయికి 28 ఏళ్ళు 29 ఏళ్ళు వచ్చింది అనుకోండి, ఆ ఏడాది వాడి దాకా మనం అందరినీ మిస్ అయిపోయాడు కదా, కింద వాడిని చేసుకోలేం. కానీ అబ్బాయి అలా కాదు, వాడు 35 ఏళ్ళు ఉన్నా కూడా 28 ఏళ్ళ వాడిని చేసుకోగలడు. అబ్బాయికి ఆప్షన్స్ ఉంటాయి, అమ్మాయికి ఉండదు. సో అమ్మాయికి నెక్స్ట్ ఏంటి, మళ్ళీ సంతానం కూడా ఉంచి ఉంటుంది, ఆరోగ్యం ఎర్లీగా ఉందనుకోండి, వాళ్ళు ఇద్దరు మనస్పర్ధలు లేకుండా ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. చిన్న వయసులో వివాహం అవుతాయి, కానీ 28-30కి అవుతాయని అంత ఉండదు. ప్లస్ మళ్ళీ సంతానం గురించి ప్రాబ్లం, మళ్ళీ మెడికల్ రీచ్ అది తిరుగుతుండడం, మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టడం ఈ చిన్న మూలాన్ని. కాబట్టి జాతకం చాలా బాగుంది, అమ్మాయి కుజుడు చాలా బాగున్నాడు, శుక్రుడు కూడా బాగున్నాడు, సప్తమ స్థానం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు చాలా బాగున్నారు. ఎర్లీగా పెళ్లి చేయండి, లైఫ్ చాలా బాగుంటుంది. సప్తమ స్థానం చాలా బాగుంది, ప్రాబ్లమేటిక్గా ఉంది, లేట్గా చేయండి, దాని నష్టం లేదు, ఎంత లేట్ చేస్తే అంత మంచిది అని నా ఉద్దేశం. ఇలా మరి ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు వస్తుందంటారు వివాహ గడియ? ఎందుకంటే ఒకసారి వివాహ గడియలు వచ్చి వెళ్ళిపోయాయి అనుకోండి, మళ్ళీ ఎప్పటికి వస్తాయో, అసలు మళ్ళీ ఉన్నాయా లేవా అన్న భయం కూడా కలుగుతుంది కదా. మామూలుగా మన జాతక రీత్యా వివాహం ఉందా లేదా అనేది తెలుస్తుందండి. ఏ సమయంలో జరుగుతుంది అనేది మటు గోచారీత్యా తెలుస్తుంది. గోచారీత్యా మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ప్రవేశించినప్పుడు అది శుభ సమయం అన్నమాట. ఆ శుభ సమయం ఏంటంటే ఫస్ట్ చదువుకునే వ్యక్తులు అయితేనే ఉన్నత చదువు రావడం, ఉన్నత సీటు ర్యాంకు రావడం, ఆ ఫైనల్గా ఇంజనీరింగ్ అనే పట్టా పొందడం అనేది జరుగుతుంది. ఈ 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి దాన్ని గురుబలం అంటారు. అలాగే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, ఇవన్నీ అన్ని శుభాలు. కారు కొనాలన్నా, 2 వీలర్ కొనాలన్నా, బంగారం కొనాలన్నా, గృహం కొనాలన్నా, స్థలం కొనాలన్నా అన్నీ కూడా మన రాశి నుంచి 2 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 స్థానాల్లో వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక వ్యక్తికి 12 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు బెస్ట్ అండి. అది ఉద్యోగంకైనా, ప్రమోషన్కైనా, ఫారెన్కైనా, వివాహంకైనా, సంతానానికైనా, దేనికైనా సరే, గృహమైన వాహనం. సో మెయిన్గా మనం ఇప్పుడు వివాహం గురించి చెప్పుకుంటాం కాబట్టి సో 12 ఇయర్స్ లోపల మనకి 5 సార్లు వస్తుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని మిస్ చేసుకోకూడదు ఖచ్చితంగా. అంటే ఏ ఇయర్స్ అంటే మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 ఉదాహరణకి 21, 22 ఏళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి మీరు లెక్క 22 నుంచి 34 ఇయర్స్ లోపల, 22nd ఇయర్ నుంచి 34 ఇయర్స్ లోపల 5 టైమ్స్ అతనికి వస్తుంది. ఒకటి 24th ఇయర్, ఒకటి 28th ఇయర్, అలా మన రాశి నుంచి 2nd హౌస్, 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 11th హౌస్ అలా లెక్కెట్టినప్పుడు. సో 22nd ఇయర్ నుంచి 34 ఇయర్స్ లోపల 5 టైమ్స్ వస్తుంది. 22nd మిస్ అవుతే 24, 28 అలా మనం మిస్ చేస్తే అవ్వదండి. మనం ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నట్టు మనం మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వివాహానికి. సో ఖచ్చితంగా అవుతుంది మేడం. అలాగే మనం వివాహ విషయంలో జ్యోతిష్య పరంగా ఏం చూడాలనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే జ్యోతిష్కుడిని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడు, మెయిన్గా వివాహ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం అంటే తను ఎలా ఉంటాడు, తన శరీర దారుణ్యం ఏంటి, తన మనస్సు ఏంటి, తన నేచర్ ఏంటి, తన స్వభావం ఏంటి అనేది తెలుసుకోవచ్చు.
ద్వితీయ అంటే కుటుంబ స్థానం. సో కుటుంబం అనేది ఏర్పడుతుంది లేదా, కుటుంబం అనేది అతనికి ఉందా లేదా, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు లేదా అనేది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారా, మనస్పర్ధలు ఏం లేకుండా ఉంటారా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలంటే మెయిన్గా జ్యోతిషపరంగా పంచమ అంటే సంతానం. సంతానం ఉందా లేదా, సంతానం నష్టం అయినా ఉందా, సంతానం లేకపోతే పెంచుకోవాల్సి వస్తుందా. అలాగే అష్టం అంటే ఆయుర్దాయం ఉందా లేదా, యాక్సిడెంట్ ప్రోన్ అయినా ఉందా లేదా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు. ఇప్పుడు ఆదాయం 10 రూపాయలు ఉంది, 500 ఖర్చు పెడితే సో ఖర్చు స్థానం ఎలా ఉంది, అలవాట్లు ఏమైనా ఉన్నాయా. పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం కాదు నేను వ్యాపారం చేస్తా అని చెప్పి ఆ మామగారిని 10 లక్షలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెస్తాడు. సో ఇలాంటి అలాగే అలవాట్లు ఏమైనా ఉన్నాయా. అలాగే పెళ్ళైన తర్వాత సెకండ్ మ్యారేజ్ ఏమైనా ఉందా, డైవర్స్ ఏమైనా ఉందా. ఇలా ఇవన్నీ కూడా డెప్త్గా వెళ్ళి డీప్గా వెళ్ళి చూడాలండి. సో వివాహం అనేది చాలా కష్టం అనమాట సబ్జెక్టు. వాళ్ళ పంచాంగంలో జస్ట్ 2 పేజీల్లో పెట్టేశారు వివాహ పొంతన అని చెప్పి, గుణమేళన చక్రం అని. మొత్తం పెళ్లి గురించి ఒక మొత్తం 100 పేజీల బుక్ ఉందంటే పంచాంగంలో 5 పేజీలే ఉంటుంది పెళ్లి గురించి. కానీ 5000 పేజీలు కూడా సరిపోదు వివాహానికి, అంత వ్యాస్ట్ సబ్జెక్ట్. అందుగురించి అంటే ఖచ్చితంగా ఆరోగ్యం, ఆయుష్, సంతానం, అలవాట్లు, సెకండ్ మ్యారేజ్, డైవర్స్, ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తానడం, అలాగే రోజు దెబ్బలాట్లో కొట్టడం, ఇవన్నీ కూడా ఎంతో డెప్త్గా వెళ్ళాలన్నమాట. ఇవన్నీ బాగున్నాయా లేదా అని ముందుగా చూసుకోవాలి. మన అమ్మాయిదైనా ప్రాబ్లం ఉందా, మన అమ్మాయి ప్రాబ్లం ఉంటే పరిహారాలు చేసుకోవడం. అబ్బాయి వచ్చే వ్యక్తి మటుకు ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేయాలి. సో వివాహానికి ముందే మనం అలర్ట్ అయ్యి మన అమ్మాయి జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్ని పరిహారాలు చేసుకుని రెడీగా ఉండాలండి. ప్లస్ అమ్మాయిని కూడా ఒప్పించాలి. జాతకం చాలా బాగుందంటే ఎర్లీగా చేయాలి, జాతకం బాగాలేదంటే 27.5 years తర్వాత చేస్తే చాలా బాగుంటుంది. దోషాలు ఏమైనా ఉన్నప్పుడు కూడా 27 తర్వాత చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్ ఉన్న పాము ఉందండి, చాలా ఏజ్ ఉన్న పాము, అదేం కాటేది, అలా మెల్లగా పక్కకి వెళ్ళిపోద్ది. మనం దాన్ని ఇది చేసినా కూడా అది రాదు. కానీ చిన్న ఏజ్ ఉన్న పాము ఉంటుంది, అది ఎప్పుడు రెడీగా ఉంటుంది మేడం. దాన్ని చంపేస్తుందేమని చెప్పి అది వచ్చి చంపేస్తాం మేడం. అందులో అంటే చిన్న వయసులో అంత దోషం ఉండదు, ఈ దోషం ఎక్కువగా ఉంటుంది. పెద్ద వయసు వచ్చే దోషం తగ్గిపోతుంది. పెద్దవాళ్ళకి కూడా ఏజ్ వాళ్ళకి కూడా దోషాలు అనేవి తక్కువగా ఉంటాయి అంటారు, పిల్లలకి పెద్దవాళ్ళకి, అందుకని అలా అంటారు. ఓకే, రైట్ గురుగారు, చాలా చక్కని విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వివాహం గురించి. ఎంతో మందికి ఉంటాయి ఎన్నో సమస్యలు, ఎన్నో సందేహాలు, వాటన్నిటికీ కూడా మీరు పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, వివాహ ఘడియలు మన జీవితంలో ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, జ్యోతిషపరంగా ఏ విధంగా చూడొచ్చు, వివాహ గడియలు ఆసన్నమయ్యాయా లేదా అనేది మనకి గురుగారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మనిషి జీవితంలో ఒక 5 సార్లు కంపల్సరీగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయాలు అనేవి చూసుకుంటూ మనని మనం ప్రిపేర్డ్గా ఉండడం, దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు పాటించుకోవడం, తర్వాత వివాహం చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామాలు, శుభ పరిణామాలకు దారితీస్తుందని గురుగారు తెలియజేస్తున్నారు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.